రాష్ట్రంలో కొత్తగా రైతు డిస్కాం ఏర్పాటును బీఆర్ఎస్ తిరస్కరించింది. హైదరాబాద్లో ఈఆర్సీ చేపట్టిన బహిరంగ విచారణకు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి హాజరై సమర్థవంతంగా వాదనలు వినిపించారు. కొత్త డిస్కాం ఏర్పాటులో లోపాలపై అనేక ప్రశ్నల అస్త్రాలను సంధించారు. ప్రభుత్వ కుట్రలను నిగ్గు తేల్చారు. మరోవైపు ఇప్పటికే రైతు డిస్కాం ఏర్పాటుపై విద్యుత్ రంగ నిపుణులు, రైతు సంఘాలు సైతం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనార్హం. రాష్ట్రంలో రైతు డిస్కం ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ హైదరాబాద్లో బహిరంగ విచారణ చేపట్టింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమర్థవంతంగా వాదనలు వినిపించారు. రైతు డిస్కం ఏర్పాటులో చీకటి కోణాలను ఎండగట్టారు. ప్రభుత్వ కుట్రలను బహిర్గతం చేశారు. రాతపూర్వకంగా అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకే కొత్త డిస్కం ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని నిగ్గు తేల్చారు. రైతుల పేరిట ఉచిత విద్యుత్ను ఇతరులు వాడుకుంటున్నారని కాంగ్రెస్ సర్కార్ చెప్పడం దుర్మార్గమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. అంటే అన్నదాతలను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదా? ఫ్రీ కరెంట్ ఇస్తుంటే దౌర్జన్యానికి అవకాశం ఎక్కడిది? అంటే ఇంతకాలం నాణ్యమైన కరెంట్ ఇవ్వలేదా? ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పింది బూటకమేనా? అంటూ ఆయన ప్రశ్నాస్త్రాలను సంధించారు. ఈఆర్సీ అనుమతి లేకుండా రైతు డిస్కంను ఎలా ప్రారంభిస్తారని జగదీష్ రెడ్డి నిలదీశారు. 1000 మందిలో కొత్త డిస్కంను నిర్వహించడం, 30,000 మంది రైతులకు సేవలందించడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. ఓవైపు ఈఆర్సీ అభ్యంతరాలు స్వీకరిస్తుంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి జూన్ 2న ప్రారంభిస్తామని హడావిడి చేయటం చట్టబద్ధమైన సంస్థలను నిర్వీర్యం చేయటమేనని ధ్వజమెత్తారు. కొత్త డిస్కం లైసెన్స్ కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. సీఎండీ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏదో ఒక 3 లక్షల కనెక్షన్స్ గుర్తించినాం, ఇంకా 2 లక్షల కనెక్షన్స్ గుర్తించాల్సింది అందరూ అనుకుంటున్నాం. మేము వాస్తవానికి 29 లక్షల రైతుల మిగతావి 700 ఉన్నాయి. ఇవి పూర్తిగా ఆస్తులు గుర్తించడమే కాలేదు, ఇంకా కానీ ఏదో హడావుడి, ఏదో ఫోర్స్ నెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అది ఏ ఫోర్సో, దేనికి ఇంట్రెస్ట్ ఉందో దానిపైన అది రైతులు అర్థం చేసుకోవాలి, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే ఇది ప్రజల ప్రయోజనాల కొరకు, రైతుల ప్రయోజనాల కొరకు, ఇంకోటి ప్రయోజనాల కొరకు కాదు. దీని వెనకాల ఇంకేదో పెద్ద శక్తుల ప్రయోజనం ఉంది. రైతు డిస్కం పేరిట కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రైతాంగాన్ని బలిచేసే కుట్రలకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. నష్టం వచ్చే డిస్కంకు రైతు పేరు పెట్టడం అభ్యంతరకరమని, ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను సరిదిద్దకుండా కొత్త సిస్టంను తీసుకొచ్చి నష్టాలను అంటగట్టడం వల్ల ప్రయోజనమేంటని నిలదీశారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ మున్ముందు సాగు కనెక్షన్లకు పాకే ప్రమాదం ఉన్నదని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. బడా కంపెనీలకు విద్యుత్ రంగాన్ని అప్పగించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఇంతటి కీలకమైన అంశంపై అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకోవాలని, అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనలో చట్టపరమైన లోపాలు, ఆర్థికంగా ఇబ్బందులున్న దృష్ట్యా కొత్త డిస్కం ప్రతిపాదనను బీఆర్ఎస్ తరపున నిర్వీర్యంగా తిరస్కరిస్తున్నామని నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఈఆర్సీ బహిరంగ విచారణలో గందరగోళం నెలకొన్నది. రైతులు విద్యుత్ దొంగతనం చేస్తున్నారంటూ సీఎండీ ముషారఫ్ అలీ అడ్డగోలుగా ఆరోపణలు చేశారు. ముషారఫ్ అలీ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంత దుర్మార్గంగా ఎలా ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డి నిలదీస్తుంటే కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా అడ్డుపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం సుమారు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించారు. 2014లో 7,756 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పత్తిని 2023 నాటికి 18,756 మెగావాట్లకు పెంచారు. 6,600 మెగావాట్ల గరిష్ట డిమాండ్ను 15,495 యూనిట్లకు తీసుకుపోయారు. దినసరి వినియోగాన్ని 124 మిలియన్ యూనిట్ల నుంచి 298 మిలియన్ యూనిట్లకు,
1096 యూనిట్ల తలసరి వినియోగాన్ని 2140 యూనిట్లకు తీసుకెళ్లారు. అలాగే రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ను కేసీఆర్ అందించిన విషయాన్ని విద్యుత్ రంగ నిపుణులు, రైతు సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.